అయితే లేవీకాండం చదివే ముందు లేవీకాండం విషయంలో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు మరి ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించడానికి మోషే ఆరోగ్యం దేవుడు ఎన్నుకున్నాడు. అంటే లేవీ గోత్రం నుంచి వచ్చే వ్యక్తి ఎవరంటే లేవీ గోత్రం యాకోబు 12 కుమారుల్లో లేవీ మూడవడు అయిన లేవీ నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, అలాగే 29వ అధ్యాయం తర్వాత అక్కడ చూసినట్లయితే లేయాకి 6 కుమారులు ఉంటారు. అలాగే మరి ఎవరు రాజుకి అప్పుడు 12 కుమారులు. లేవీ పుట్టిన వాళ్ళు లేవీ పుట్టిన కుమారుడే లేవీ. రూబేన్ని దేవుడు ఎన్నుకోలేదు, సంతానం కానీ సిమియోని ఎన్నుకోలేదు, కానీ లేవీని ఎన్నుకున్నాడు. లేవీని ఎన్నుకుని ఈ లేవీ గోత్రంలో ఎవరైతే ఉన్నారో లేవీ గోత్రానికి సంబంధించి లేవీ కుమార్తెనే ఈ లేవీ పెళ్లి చేసుకున్నాడు. ఆ లేవీ కుమార్తె మరి అమరాలు అన్నాడు. యాకోబు అంటే మేనత్వం చేస్తున్నాడని చెప్పారట నిర్మాణం ఆరోగ్యంలో. అయితే ఒకే కుటుంబంలో నుంచి మోషేని నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఒకే కుటుంబంలో నుంచి అహరోనుని యాజకుడిగా ఎన్నుకున్నాడు. అలాగే ఒకే కుటుంబంలో నుంచి మోషే అక్క అయిన మిర్యాముని ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి నుంచి కానాను దేశానికి వెళ్ళే సందర్భంలో అరణ్యంలో ఉన్నప్పుడు ఏదైతే వాగ్దానం చేసుకుందో ఆ వాగ్దానం దేశంలోకి వెళ్ళిన తర్వాత ఏ ప్రత్యక్ష గుడారంలో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రత్యక్ష గుడారం ఆడుతుంది. ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే విషయంలో కానీ వాళ్ళు కానాను వెళ్ళిన తర్వాత ఏమైతే చెయ్యాలో అన్ని ముందుగానే ఈ ధర్మశాస్త్రంలో అంటే ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అందుకంటే ఈ లేవీకాండం ప్రత్యేకమైనది. ఎందుకంటే దేవుడికి మనుషులకి సమాధానం అదే ఏర్పరచుకోవడానికి, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, అలాగే మనుషులు తప్పు చేసినట్లయితే దానికి పాప పరిహార బలి కానీ, సమాధాన బలి కానీ, ప్రాయశ్చిత్త బలి కానీ ఇలా బలులు అర్పించి దేవునితో సమాధానపరచబడడానికి ముఖ్యంగా లేవీని ఎన్నుకున్నట్టు మనం చూడాలి. ఆ లేవీని ఎన్నుకున్న సందర్భంలోనే ఆ లేవీకాండం 19వ అధ్యాయం ఒకసారి చూడాలి. ఇక్కడ మనం ఫస్ట్ చదివింది ఏంటంటే, మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు సర్వ సమాజంతో మీరు పరిశుద్ధులైనను మీ దేవుడు యెహోవా నాకు నేను పరిశుద్ధులై ఉన్నాను. ఇది అంటే ఇక్కడ ఈ 19వ అధ్యాయంలో మన శరీరం దగ్గర ఒకటి గమనించాలి. ఏంటంటే ఈ దేవుడైనా నేను యెహోవా దాని అర్థం ఏంటంటే నేను యెహోవా అంటే నేను
విధులైన ప్రకారంగా మనము పరిశుద్ధులుగా ఉండాలన్నది ఎవరికి లేవీ ద్వారా ఇజ్రాయేల్ సమాజానికి చెప్తున్న మాట. ఏంటంటే ఇదే సంగతిని పేతురు రాసిన పత్రికలో కోట విజయం 14-16 చూసినట్లయితే కదా అంటే ధర్మశాస్త్రం పేతురు కానీ గురువులు కానీ అందరూ కూడా ఆదికాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు యూదులైన వారికి కానీ ఇజ్రాయేల్ కానీ వారు పోటీలు పెట్టారు. అంటే పుట్టిన పెట్టే కాబట్టి వాళ్ళకి తెలుసు, కానీ ఆచరించడం అనేది జరుగుతారు కాదు. బైబిల్ ఎంత తెలిసినా మనం ఆచరించకపోతే ఉపయోగం లేదు. ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే 14 చెప్తున్నాం, నేను పరిశుద్ధులైనాను కనుక వీరును పరిశుద్ధులైన రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది? ఇప్పుడు మన శరీరం ఏదైతే ఉందో అక్కడ రాయబడి ఉందనేసి పేతురు కొన్న చెదిరిపోయిన ఎవరైతే ముందు చెదిరిపోయి ఉన్నారో చెదిరిపోయిన వారికి చెప్పే మాట్లాడంటే ఎన్ని దేశాల్లో చెదిరిపోయిన యాత్రికులైన వారికి చెప్పే మాట ఏంటంటే కాగా మీరు విజయంలోకి పిల్లలై మీ పూర్వం 18 దశలో మీ పుణ్యన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వారు పరిస్థితులే ఉన్న ప్రకారము వీళ్ళు సమస్త ప్రవర్తన ఎందు పరిస్థితులే ఉంది. ఇదేంటంటే నాకు ఉద్దేశం చెప్పాడు. దాని ప్రకారంగా ఇక్కడ రైతులు కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసింది కాగా మీరు విజయులకు పిల్లల వల్ల ఈ పూర్వం 18 దశలో ఈ పుణ్యన ఆశ నుంచి ప్రవర్తింపక పూర్వం ఏదైతే ఆశలు ఉన్నాయో అంటే వాళ్ళు కానీ అప్పుడున్న ఇజ్రాయేల్ కానీ యూదులకు కానీ మనకు కానీ ఎవరికి కానీ అప్పటికి ఇప్పటికీ అందరికీ కూడా కల్పింది ఏంటంటే పూర్వం అజ్ఞానంలో ఉన్న ఆ అజ్ఞానంలో ప్రవర్తించే ప్రవర్తన కాకుండా ఇక్కడ దేవుడు పరిశుద్ధులే అన్నాడు, మీరు కూడా పరిశుద్ధులేనిది అనే మాట పేతురు గారు ఇక్కడ రైతులకి జ్ఞాపకం లేదు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. అక్కడ ప్రతిసారి కూడా నేను ఇవ్వవాను అనే మాట మనకు చూడగలరు. అది ఇదే సంగతి నిర్గమాకాండం 19:6 చూద్దాం ఒకసారి. ఈ పరిస్థితుల్లో నిర్గమాకాండం 19:5-6 మాట 5-6 ఇది ఇప్పుడు నిర్గమాకాండం తర్వాత దేవికాండం ముందు జరిగిన కాలంలో ఏంటంటే ఏకరూపంగా ఉంటారు. తర్వాత రాజ్యకాలం, తర్వాత పరిశుద్ధ జనకాలం అనే మాట చెప్పాడు. దేవికాండానికి వచ్చేటప్పటికి నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు పరిశుద్ధులే ఉండాలని చెప్తున్నాను. అదే ఇదే దేవికాలంలో 11:44 ఒకసారి. లేవికాండం 11:44.
ప్రతిష్ఠితమైనది. అది యాజకులే తినాలి, ఇంకెవరు తినకూడదు. అంటే ఇజ్రాయేలు కన్నా ఆ రంగులే. ఇజ్రాయేలు కూడా ఇంతే ప్రతిష్ఠితమైంది, వాడు కూడా అగ్నిలో లేదు. కాబట్టి అంటే ఎందుకు చెప్తుందంటే ఇక్కడ మనకి కొత్త నిబంధనలో మనం యాజకాలను చేసేవాళ్ళని యాజకులు అభినయించిన రాజుగా యాజకంగా చేసేటంటే అక్కడ ఎంత నిష్టగా వాళ్ళు ఉన్నారో అంతకంటే శ్రేష్టమైన దాని విషయంలో మనం ఇంకా నిష్టగా ఉండాలనేది ఏం కాదు. అయితే మత్తయి సువార్త 5:44 చూద్దామే. మత్తయి సువార్త 5:47 చూద్దాం. 5:48లో చూసినట్లయితే అయితే నీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేవారు. అంటే పరిపూర్ణంగా ఉండే కార్యక్రమం తండ్రి పరిపూర్ణుడైతే పిల్లలు కూడా పరిపూర్ణంగా ఉంటారు అని చెప్పినప్పుడు తండ్రి అనేటప్పటికీ తండ్రి ఇల్లు ఉంది, ఇంట్లో పిల్లలు ఉంటారు. పిల్లలు ఇంట్లో తండ్రి పరిపూర్ణంగా ఉంటేనే పిల్లలు పరిపూర్ణంగా ఉండే అవకాశం ఉందని ఎక్కువగా మనం తెలుసుకోగలం. అయితే ఇక్కడ దేవీకరణలో అలాగే పేద రాష్ట్రంలో కూడా మనంతా చూసాం కదా 15 పేద రాష్ట్రంగా 15 పదాలు అవకాశం ఉన్నాడు. 15 పదాలు ఏముంది? ఇక్కడ మనం 48లో చూసాం. ఎక్కడ చూసాం? మధ్యలో మనం ఏంటంటే అజ్ఞాన దశ అనేది బాగుంది. ఈ అజ్ఞాన దశ అంటే ఏమవుతుందంటే తండ్రి పడుతుందైనా కుమారుడు పడుతుందని కానీ దేవుడికి మనకి అజ్ఞానంగా ఉన్నట్లయితే పరిస్థితుల్లో ఉండే అవకాశం తక్కువ. జ్ఞానం ఉంటేనే దేవుడితో పాటు పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంది. అజ్ఞానం ఉంటే మాత్రం అలాగే అవకాశం లేదు. అలాగే యెషయా ఈ విషయంలో పరిశుద్ధంగా ఉండే విషయంలో యెషయా 6:3-4 సరిపోతుంది. యెషయా 6:3-4 ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు అని ముందు చూసినది సైన్యంలో కనిపించేవి యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండినదని గొప్ప స్వరంతో గానము చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు పరిశుద్ధుడు అనే మాట ఎవరు గానం చేస్తున్నారు అంటే పరలోకంలో ఉన్న దేవతలు. అంటే పరలోకంలో దేవతలు ఇది యెషయా గారు ప్రవర్తన యొక్క దర్శనంలో చూస్తున్నట్టు మనం చూడగలం. అయితే ఇక్కడ పరిశుద్ధుడు అనే మాట పరలోకంలో జరుగుతుంది, భూమి మీద ఉన్నారు. తర్వాత ఇప్పుడున్న క్రైస్తవులు మన మధ్య కూడా పరిశుద్ధులని పరుస్తుంది. పరలోకంలో భూమి మీద ఇప్పుడున్న అప్పుడున్న సంఘాలలో ఇప్పుడున్న మనకి కూడా పరిశుద్ధులని. కాబట్టి ఈ భావాన్ని పరిశుద్ధి అనే మాటను బట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి.
దానికి ప్రతిఫలం ఏదన్నది ఉంటుంది అని చూడగలం. అలాగే మూడవ వచనం చూడండి, 19వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ చూసినట్లయితే దేవునికి 19వ అధ్యాయంలో 3వ వచనంలో మీలో ప్రతివాడు తన తండ్రికి భయపడవలెను, ఏ విధించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. ఇక్కడ 2 విషయాలు ఏ 2 విషయాలు అంటే ఒకటి విశ్రాంతి దినము, తర్వాత తండ్రికి భయపడాలి అనే మాటలు 2వ వచనంలో ఉన్నాయి. ఈ నిర్గమకాండం 25 వచనం జరుపుకోవాలని అనుకుంటున్నాను. 28 అయితే 3వ వచనంలో చూసినట్లయితే తల్లిదండ్రులు సన్మానించమని చెప్పి, తర్వాత 12వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనం 2 విషయాలు చూడాలి. ఒకటి విశ్రాంతిదేమో, రెండోదేమో ఈ 2 కలిపి ఏ క్రమంలో 3వ వచనంలో మనకి చెప్పచ్చు. అయితే ఇక్కడ మన తల్లిదండ్రులకు సంబంధించే విషయంలో అదే దేవి క్రమంలో చెప్పాడు. తర్వాత తల్లిదండ్రులకు సన్మానించమన్నాడు. తర్వాత తల్లిదండ్రుల్ని సన్మానించే ముందు దేవుడు పరిస్థితులు యెహోవాను పరిస్థితులు అనే మాట చెప్తూ 19వ అధ్యాయంలోనే ఒక 32వ వచనం 19:32 నిర్మాణం చేసిన కదా, నేను యెహోవాను, నేను పరిశుద్ధుని కాబట్టి లోపం లేకుండా ఎవరిని తలపెట్టువాడు గౌరవించాలి అనే మాట అక్కడ ఉంది. ఇక్కడ అది ఎక్కడైతే చెప్పాడు 3వ వచనంలో చూసినట్లయితే మీలో ప్రతివాడు తన తండ్రికి భయపడవాలి. తండ్రికి భయపడకపోతే ఎన్ని లక్షలు చూసినట్లయితే ఆ మాట ఏం చెప్పాడంటే February 12 మరియు శరీర సంబంధులైన తండ్రులకు తండ్రులు మనకు శిక్షులైనది వారి ఆత్మీయులు వారి అందరూ భయభక్తులు కలిగించి అట్లయితే ఆత్మల కంటే వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలి కదా అని మాట చెప్తున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన తండ్రి గౌరవపడి తండ్రి అలాగే తల్లిదండ్రులు లోబడి జీవులలో ప్రమాణం చెప్పినారంటే ఆ పరిస్థితి ఆరాధ్యంలో ఏం చెప్పాడు నేరుగా అవకాశం. అంటే తర్వాత నిరసన వ్యక్తులు ఎవరైతే ఉన్నాయో ముసలివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించమని చెప్పాడు
దేవుడు అంటే మానవుడు గారు దేవుడు. ఆ దేవుడు చెప్పే మాట ఏంటంటే తల గురువుడు అనేటప్పుడు తలపెట్టుకుంది కదా, తలపెట్టుకుంటే అనుభవం జ్ఞానం అన్నీ ఉంటాయి కాబట్టి తలపెట్టుకున్న వాడు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు గౌరవిస్తే, పెద్దవాళ్ళు గౌరవించిన వాడు తల్లిదండ్రులు గౌరవిస్తాడు, తల్లిదండ్రులు గౌరవించినాడు దేవుడు గౌరవిస్తాడు. ఇది ఒకదానికి లింకు. కాబట్టి ఇప్పుడు ఈ గౌరవిస్తే ఏమవుతుంది? తెలంగాణ దేవుడు ఇచ్చేది దీర్ఘాయుస్తున్నాడు అంటే దీర్ఘాయుష అనేది దేవుడు ఇచ్చే దీర్ఘాయుషాలంటే తర్వాత అంటే దేవుడు ఇచ్చే దీర్ఘాయుష శాశ్వతంగా ఉండేది. అంటే దేవుడు ఇచ్చే ఆయుష్ శాశ్వతంగా ఉండేది. శాశ్వతంగా ఉండి దేవుడి అయితే మరి ఏంటంటే మనుషులందరూ చనిపోతున్నారు కదా, చనిపోయినప్పుడు దేవుడు శాశ్వతంగా ఉంది ఎలాగంటాడు? దేవుడు చేస్తే వాగ్దానం శాశ్వతంగా వాగ్దానం చేయాలి కదా అనేసి అన్నప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అందరూ కూడా చనిపోయిన తర్వాత తిరిగి చేసే కార్యక్రమం కాబట్టి తిరిగి చేసిన వారు అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు అని ఆ చచ్చిన వారికి దేవుడైనా చచ్చిన వారికి దేవుడు కాబట్టి దేవుడి దృష్టిలో వాళ్ళు అబ్రహాము ఇస్సాకు యాకోబు సజీవులే, సజీవులకే దేవుడు కాబట్టి మన ముందులు పొందుతాం కాబట్టి ముందులోకి లేచిన వారికి మాత్రం ఆయన దేవుడు కాబట్టి లేచే వాళ్ళకి వీరికి ఇచ్చేది ఏంటంటే దేవుడి దగ్గర ఏదైనా దీర్ఘాయుషు అంటే ఆ ఆయుష్కి అంతం లేదు, నిత్యం బతుకడానే నిత్యం అన్నాడు, శాశ్వతకాలం ఉన్నాడు. అయితే భూమి మీద ఎక్కువ కాలం బతికి ఎవరెంతకాలం బతికినా బావు కానీ ఉన్న వాళ్ళందరూ కానీ 930 సంవత్సరాలు 960 సంవత్సరాలు బతికినా వాళ్ళు చనిపోయి ఉత్తర పునఃప్రాంతం వాళ్ళు లేవలసింది కాబట్టి వాళ్ళకి శాశ్వతం ఏమన్నది వాళ్ళకి వస్తుంది. మన 60-70 సంవత్సరాలు బతికినా మనకి శాశ్వతం జీవం వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఎందుకుందంటే మన పరిస్థితుల్ని తీస్తేనే ఆయన అవకాశం. కాబట్టి ఆ విషయంలో అలాగే విశ్రాంతి దిన విషయంలో చూసినట్లయితే సార్ మనకు వెళ్ళాం కదా, విశ్రాంతి దిన విషయంలో మనం చూద్దాం అనుకోండి. మరి విశ్రాంతి దినం గురించి అప్పుడు చెప్పాడు, విశ్రాంతి దినాన్ని ఆచరించమన్నాడు. 7వ దినం విశ్రాంతి దినం, 7వ దినం విశ్రాంతి దినం అయితే ఇప్పుడు ఆ విశ్రాంతి దినాన్ని ప్రభు ఎవరు అంటే ఇప్పుడు విశ్రాంతి దినానికి ప్రభు ఎవరంటే యేసుప్రభువే. అంటే విశ్రాంతి దినానికి వారి తర్వాత 2:47 చూసినట్లయితే ఆయన విశ్రాంతి దినానికి ప్రభు. ఏ విశ్రాంతి దినం? ఇప్పుడు దేవుడు లేకుండా 7వ దినం విశ్రాంతి దినమా, యేసుప్రభువు చేసిన విశ్రాంతి దినమా? అదేంటంటే యేసుప్రభువు 7వ దినం తిరిగి లేచాడో అది విశ్రాంతి దినంగా ఉంది. ఆ విశ్రాంతి ఇంకా నిలిచే ఉంది. ఏ విశ్రాంతి? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఏ రోజుల్లో కట్టిన అందరూ విశ్రాంతిలో ప్రవేశించలేదు. అక్కడ ముందున్న వాళ్ళందరూ విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఆ విశ్రాంతి ఇంకా నిలిచే ఉందనేసి ఎవరి రాష్ట్ర పత్రిక 4:7 మాట్లాడే ఎబ్రి 4:7 ఎబ్రి 4:9 ఆయన 10వ వచనంలో చూపించారు. కాబట్టి దేవుని పదవికి విశ్రాంతి నిలిచి ఉన్నది. మనం లేకుండా అందులో ప్రవేశించడం అవదు. అంటే విశ్రాంతి ఇంకా నిలిచే ఉందా, నేను విశ్రాంతిలో ప్రవేశించాలి అనే మాట. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. తర్వాత విశ్రాంతి దినం ఆచరించిన వాడు ఎవరైతే 5 నుంచి కానాన్ని వచ్చిన తర్వాత కూడా ఎగోత్సవం ద్వారా అంటే ఇప్పుడు దేవుడు ఏమైతే విశ్రాంతి వల్ల ఆ విశ్రాంతిని ఎవరు ప్రవేశించలేదు. ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే అందరికీ కుటుంబం జరగాలి. కుటుంబం జరిగించాలి మాత్రం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తారు. కాబట్టి అందులో ఈ ఎబ్రి 12లో మాట్లాడుతుంది. 12 మానవ లేకుండా ఎబ్రి 11:39 ఎబ్రి 11:39 చూసినట్లయితే
లేదు. కానీ మానవ లేకుండా అప్పుడున్న వాడు లేకుండా ఇప్పుడు మానవ లేకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి అవకాశం ఎవరికి కలగలేదు. విశ్రాంతి ఇంకా నిలిచే ఉంది అనే మనం అదే యెహోషువ అక్కడ మన చూసిన దగ్గర పైన ఉన్న వచ్చిన యెహోషువ ఆ విశ్రాంతిలో రక్షించగలిగిన విశ్రాంతిలో ప్రవేశించలేదనే మాట ఇక్కడ మనకి తెలియజేస్తున్నాం. అందుకని ఆలోచించిన కీర్తనలో 116 చూడండి. ఈ విశ్రాంతి గురించికే చెప్పింది మాట్లాడుతున్నాం. కీర్తన 116 తర్వాత 7 అలాగే 132 8 132 ఎక్కడ చూసినట్లయితే యెహోవాను నీ బలపుష్టమైన మనస్సుతో కూడాడము ఈ విశ్రాంతిలో విశ్రాంతి స్థానంలో ప్రవేశించుకును అనే మాట అన్నాడు. కానీ అది ప్రవేశించమని అన్నాడు. ఇక్కడ విపరీతంగా ఏం చెప్పారు? లెక్కాప్రయాణంలో ప్రవేశించలేదు. దీనివల్ల ద్వారా అది జరగలేదు అనే మాట. కానీ విశ్రాంతి మనకి ఉంది కాబట్టి విశ్రాంతి మనం ఇప్పుడు మనం ఆదివారం ఆ విశ్రాంతిను ఆచరిస్తున్నాం కదా. ఆచరిస్తే విశ్రాంతి దినాన్ని ఆచరించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం మూడు చదివే కదండి. దేవి కన్నా 119 దేవి కన్నా 19 చదివించడం అయిపోయిందా? కూడా అయిపోయింది. 4 వీరికి ఎంతమైన జాగ్రత్తతో తినకూడదు. మీరు కోట విగ్రహం చేసుకోకూడదు. నేను మీ దేవుడైనా ఇవ్వకూడదు. 4 చూసినట్లయితే ఎన్నమాటలు చెప్పినట్టు కూడా ఈ అందమైన దేవతలు యంత్రం అక్కడ తిరుగుతారు. కోట విగ్రహాలు చేసుకోబోతున్నారు. మీ దేవుడని ఇవ్వాలి. నేను పరిస్థితుల్ని మీరు దేవతలు కట్టి తింటే దేవతలు ఒకటి బొమ్మలే అంటే అవి పరిశుద్ధమైనవి కావు. మీ చేతి పనులయ్యి కాబట్టి మరి చేతుల్లో ఈ కోట విగ్రహాలను చేతుల్లో చేసుకునేవి కదా. చేతులతో చేసుకునేవి మరి దేవుళ్ళు అవుతారా? దేవుడు కాదు. అవి ఎక్కడ వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. వాటి వల్ల పరిస్థితి రాదు. కానీ నేను పరిస్థితుల్ని నేను యెహోవాను అని చెప్తూ ఈ చేసుకోవద్దని అన్నాడు. ఇది నిర్గమాకాండ 7:23 ఏం చెప్పాడు? నిర్గమాకాండ 7:23 ఇక్కడ మనం చూసినట్లయితే 3లో మీరు నాకు గుర్తు అంటే 2 పాయింట్లు ఇక్కడ మనం ఎంత చూసినట్లయితే వెండి దేవతలను బంగారు దేవతలను చేసుకోకూడదు. అంటే దేవుణ్ణి యెహోవాను ఆయన దేవుడని పరిశుద్ధుడని నమ్ముతూ తర్వాత విగ్రహంలో ఏమైనా ఉందని లేకపోతే దేవతలను ఏమైనా ఉందని నువ్వు రెండు పక్కలే కాలేదు. అది పక్కన ఉన్నది ఏం చెప్పాడంటే ఈ వెండి బంగారం అనేది అప్పుడు కాలంలో స్వాతంత్రంలో ఉన్నాయండి. వెండి బంగారం అప్పుడు డబ్బులు లేదు. ఎప్పుడంటే ఈ కాలంలో అక్కడ వెండి బంగారాలు ఉంటే అదే ఉంటాయి. 4 రూపాయలు లేవు. అప్పుడు అవి వాళ్ళు అంతే వెంటో అమ్మడం వినిపించడం, వెంటో వినిపించడం, కొలుచులను దేవుడికి ఇవ్వడం, దేవుడికి ఆటోమేటిక్గా దేవుడికి వెళ్ళిపోవాలి. దేవుడికి ఎందులో అది చేస్తుంది.
దాని విషయంలో ఇక్కడ చూసినట్లయితే మత్తయి చోట 6:24 మత్తయి 6:24 అంటే రెండు వైపులు ఉండకూడదనే ఉద్దేశంతో మత్తయి 6:24 విగ్రహం వచ్చింది అంటే మనం చేసుకున్న బొమ్మలు వచ్చింది కానీ అవి దేవుళ్ళు నమ్ముతూ దాని నమ్మడం తర్వాత నిజంగా పరిస్థితి దేవుడు నమ్మడం రెండు ఎక్కడైనా జరిగే కాదు జరుగుతాయి. అందులో ఏదో ఒక్కటి కూడిగాక ఏదో ఒక వర్గాలు ఉంటారు అంతే కదా. ఏదో వర్గాలు నేను పరిస్థితుల్ని పరిస్థితులుగా జీవించాలనేది దేవుడు చెప్పే మాట. విగ్రహాలు పెట్టి బొమ్మలు ఏం చెప్తాయని ఏం చెప్పదు. దానం ఏమన్నా చెప్తుందంటే దానం చెప్తారా పడుతున్నాను అని నేను దేవుడు చెప్తాడా అని అంటే మీరు ధనానికి తీసుకుని మీరు బాధ్యులుగా దేనికి ఒక దాన్ని దాచుకున్నాం బాధ్యత ఏమన్నా యజమాని ఏం చెప్తే బాధ్యత చేయాలి. అంటే యజమాని ఏం చేస్తున్నాడు నేను పడుతున్నానా నేను పడుతున్నాను అని చెప్తుంటే ఇప్పుడు లాస్ట్ ఏం చేస్తున్నాడు దేవుడు పక్కన నుండి డబ్బు మాట్లాడుతుంది అనుకోండి ఎవరు మాట్లాడుతున్నారు అది ఏమి కావచ్చు అనే దాని మీద ఈ బంగారు వ్యక్తితో కోత విగ్రహం చేసుకుని అప్పుడున్న ఎవరైతే చెక్కులు మాట్లాడుతుంటే వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. అంటే ఎక్కడో దేవత అక్కడు దేవత వాళ్ళు సూచించడం జరిగింది. దేవుడి దగ్గర నుంచి దేవుడి దగ్గర దేవుడి దగ్గర విచారణ చేయమని చెప్తే సమయం పెట్టి ఎవరి విచారణ చేసేది చిల్లాన్ని వాళ్ళు చిల్లాన్ని పెట్టి కర్మశిక్షతో సౌడు విచారణ అవడానికి సమయం దగ్గర మానేసి దేవుడి దగ్గర విచారణ చేయడం మానేసి ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే దగ్గరికి వెళ్ళాడు. ఆ మాట ఇండోర్లో ఉంది. సౌడమ్మ రామాలో ఉన్నాడు. రామాలో ఉండి ఎక్కడికి వెళ్ళాడు మారువేషం వేసుకుని వెళ్ళి ఆవిడని అడిగాడు. అడిగితే ఆవిడ ఏం చేసింది చూసి గొప్పలు వెళ్ళాడు. చూసింది నువ్వు సమయం కాదు నువ్వు సౌదే అన్నాడు. కానీ ఆవిడ తెలిసిందా అబద్ధం చెప్పిందా? సమయం పైకి లేచాడా? సమయం లేవడానికి సోదరుగా చెప్తే సమయం బయట వచ్చేస్తాడా? దేవుడు లేకుండా దేవుడి మీద న్యాయచారం చేయకుండా దేవుడు చెప్తాడా సమయాన్ని? లేకపోతే చోటు చేస్తే ఆలోచన చెప్తుందా? ఎవరు చెప్తుంది? దేవుడు చెప్తుంటే సమయాన్ని దేవుడు లేకపోతే కానీ దేవుడు తీసేవాడు కదా బయటికి. మరి సెలవు చెప్పే ఆవిడ చెప్తుందా? ఆవిడ మానవ మాత్రం లేదు. అయితే మనుషులు మాత్రం చేసి ఆవిడ ఏమని చెప్తుంది అక్కడ చూసినట్లయితే చిహ్నాలు చెప్పేది. చెప్పే ఆవిడ ఏం చేసిందంటే అక్కడ సమయాన్ని మోసం చేసింది. అంటే సమయం కాదు సౌలుని ఆవిడ అంటే జరిగింది సిచ్యువేషను సమయం నుండి పాటి పెట్టింది. సమయాన్ని రామలో సౌలు నుంచి ఎన్నో వెళ్ళి అక్కడ కర్ణుడు విచారణ చేస్తున్నప్పుడు రాము ఏం చెప్తుంది ఇక్కడి నుంచి లేచారండి అంటే అక్కడ ఆయన దేవుడికైనా శక్తిగానికి అర్థం పెట్టడానికి లేదు. దేవుడు ఆమె శక్తి ఇస్తే అయితే దేవుడు ఒక సందర్భాల్లో కొంతమందికి దేవతల ద్వారా కానీ దవతల ద్వారా కానీ దేవుడు ఒక సందర్భంలో అబద్ధాన్ని చెప్పి మోసం చేసే శక్తి దేవుడు ఇచ్చేది కాబట్టి అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. దేవుడే కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు విగ్రహాల దగ్గరికి వ్యవహారం 5:21 చెప్పింది. వ్యవహారం 5:21 విగ్రహాల జోడికి రాత్రి దూరంగా పారిపోలేని మాట వాడుతున్నాక ఇక్కడ చూసినట్లయితే
27:15 ద్వితీయోపదేశకాండం 27:15 ఒకసారి. అక్కడ చెప్పిన మాట ఏంటంటే 27:15 15లో యెహోవాకు ఏముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమే కానీ కోట విగ్రహమే కానీ చేసి సాగు నుంచి వాడు ఇక్కడ మాట జాగ్రత్తగా నడుస్తారు. ఏంటంటే యెహోవాకు ఏమిగా అని యెహోవాకు ఏమి అంటే అసహించుకుంటాడు. విగ్రహాలంటే అసహ్యం. కానీ ఇది ఏదో శిల్పి చేతులతోటి మలిచిన విగ్రహమే కానీ కోట విగ్రహమే కానీ చేసి చాటు నుంచి వాడు అంటే ఇది కొంత జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అంటే లోపల ఇప్పుడు లోపల చూడవచ్చు, మనం బయట చూడవచ్చు. బయట పెట్టుకుని బహిరంగంగా చేసేవాడి కంటే అదే బయటికి చెప్పి బహిరంగంగా చేసేవాడి కంటే లోపల విగ్రహం తీసుకుని పోషిస్తూ పైకి లోపల ఉంటే పైకి వస్తాయి. చేస్తే మాత్రం అక్కడ చెప్పిన మాట ఏంటంటే నుంచివాడు శాస్త్రజ్ఞాని ఎదిగెత్తి ఇజ్రాయేల్ అందరితో చెప్పగా అంటే అలాంటి శాస్త్రజ్ఞుడు అని చెప్తే ఇప్పుడు ఇజ్రాయేల్ అంతా ఏం చెప్పాలి? ఆమె నాన్నని చెప్పాలి. అంటే అలా జరుగుగాక. ఎలా జరుగుగాక? శాస్త్రజ్ఞుడు కాక. ఎందుకు శాస్త్రజ్ఞుడు కాక? విగ్రహం చేసుకుంటున్నారు, పాటలో ఉంచుకుంటున్నారు, పైకి కనపడలేదు. ఇది మళ్ళీ లేదు. అంటే పైకి కనపడి ఇది అంటే విగ్రహాన్ని మనసులో ఉంచుకుంటే మనప్పుడు ఇప్పుడున్న కాలాన్ని మనం చూసుకున్నట్లయితే 17 వాడు వచ్చాడు. 17 లోపల ఇక్కడ కింద మాత్రం చెప్పిందంటే వాస్తవమైన జీవనము సంపాదించు. ఇక్కడ చెప్పినట్టు ఏంటంటే అప్పుడున్నది దేహమందు దానంతులైన గర్విష్ఠులు కాక అస్థిరమైన దానంలో నమ్మించక ఈ దానం అస్థిరమే. అస్థిరమైంది అంటే ఎవరికి అస్థిరం? ఇప్పుడు ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతులు కోట్లు ఆస్తులు సంపాదించినా చనిపోతే అది అస్థిరం. ఎవరికి అస్థిరం? ఎవరైతే సంపాదించారో అంటే కానీ అస్థిరము తర్వాత వారు గర్విష్ఠులయ్యే అవకాశం ఉంటుంది. అంటే గర్విష్ఠులైన దానం మీద నమ్మకం ఉంచుకుని దేవుని మీద నమ్ముకుంటే అవకాశం తక్కువ. దేవుని మీద నమ్ముకుంటే నిశ్చయం అవుతుంది. దాని మీద నమ్ముకుంటే ఏమవుతుంది? వాస్తవానికి జీవం రావాలనే మాట దేవుడు చెప్తున్నాడు. వాస్తవానికి జీవం సంపాదించుకోవడం నిమిత్తము రాబో కాలంలో మంచుకున్నారు. రాబో కాలాన్ని మంచుకున్నారంటే ఇప్పుడు నేనే ఉన్నాను. రాబోయే కాలాన్ని మంచుకున్నారని చెప్పేటప్పటికి ఏ రాబోయే కాలానికి భూమి మీద ఉన్న రాబోయే కాలానిక నేను చనిపోయిన తర్వాత ఎక్కడైతే దేవుని దగ్గర నిశ్చయం ఉట్టుకున్నంత అంతా అక్కడ నిత్యం శాశ్వతకాలం జరుగుతానని దాని నేర్చుకున్నా అనేది నేను కానీ ఎవరైనా నిపుణులుగా నాకు రాబోయే జీవానికి వాస్తవానికి పునాది ఎంచుకోవడం అనేది అది నాకు అలా అందరికీ సమానం. అంటే అందరికీ సమానం. కాబట్టి దేని మీద నమ్మకించాలనేది అంటే విగ్రహాలు కానీ ఇలాంటివి కానీ లోపల ఉంచుకోవడం కానీ లోపల ఉంచుకున్న ప్రమాదం దాని
15:15లో అయినను అధికారులు అను అర్పణ పరిశుద్ధపరచబడి నీతికరములకు నేను సువార్త విషయమై వ్యాఖ్యానం జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజన నిమిత్తం యేసుక్రీస్తు పరిచయాన్ని అంటే ఇక్కడ అన్యజన నిమిత్తం పరిశుద్ధపరచబడి సువార్త విషయంలో యాజకత్వం చేయాలి. యాజకత్వం ఎవరు చేయాలి అంటే సంఘంలో ఉన్నవాడు అందరూ సువార్త ప్రకటించాలి. కానీ సంఘం ఎవరు నిర్ణయించిందో వాళ్ళు సువార్త ప్రకటించాలి. అయితే సంఘం ద్వారా మాత్రం సువార్త జరగాలి. అంటే సువార్త విషయంలో యాజకత్వం జరిగిస్తానని గౌరవించుకుంటున్నారు. తర్వాత ముద్రకు పునరుద్ధానం విషయంలో నేను ఏ దోషాలైనా ముద్దులకు పునరుద్ధానం జరగాలని సమర్థనం పెంటగా తీసుకుంటున్నారు. అంటే తిమోతి పత్రికలో చెప్తుంది అంటే గర్విష్ఠులు కాకుండా ఆ గర్విష్ఠుల వాస్తవమైన దేవాన్ని వదిలిపెట్టద్దు. తర్వాత మనం అదే సేమ్ పౌరులు స్టేట్మెంట్ ఏంటి, ఏ చేతనైనా ముద్దులోకి పునరుద్ధానం కలగాలని. కానీ మనకి ముద్దులో మనకి పునరుద్ధానం కలిగింది. ఏ పునరుద్ధానం కలిగింది? సాదృశ్యమైన పునరుద్ధానం కలిగింది. సాదృశ్యమైన పునరుద్ధానం ఎలా కలిగింది? మన అపరాధాల చేత పాపాల చేత దక్షిణ వారుగా క్రీస్తు పాటు పుట్టుకొచ్చి చేసాము. ఎలా కార్యక్రమంగా సిబ్బందిగా అలాగే 3 సార్లు సాదృశ్యం ఒరిజినల్గా జరగలేదు. ఒరిజినల్ జరిగింది ఎవరు జరిగింది? ఈశ్వరుడికి జరిగింది. పునరుద్ధానం ఎలా జరిగింది? ఈశ్వరుడు చనిపోయి మూడు రోజులు చేశాడు. 3 రోజులు ఎలా చేశాడు అంటే దేవుడు చెప్పాడు. ఈశ్వరుని దేవుడు చెప్పాడు కానీ ఈశ్వరుడు రాలేదు. కాబట్టి లేచి ఏం చేశాడు? 40 రోజులు భూమి మీద ఉన్నాడు. 40 రోజులు ఏం చేశాడు అంటే ఆ యొక్క అపోస్తులు ఎవరైతే ఉన్నారో శిష్యులు ఎవరైతే అందరికీ కనపడ్డాడు. కనపడి ఏం చేశాడు? సజీవంగా కనపరిచాడు. తర్వాత మహింసను ధరించాడు. మహింసను ధరించి లోకాల సువార్త 24 అధ్యాయం చూడండి. యోహాను సువార్త 25 చూడండి. చూసినప్పుడు శిష్యులు తలుపులు బంధించుకుని ఎక్కడ చంపుతారో భయపడుతున్న సందర్భాల్లో ఆయన మహింసతో లోపల ప్రవేశించాడు. వారితో వెళ్ళి ఫోన్ చేశాడు. శాపం తిన్నాడు. జరిగిన తర్వాత అందరూ చూడగా ఆయన ఆరోపణమయ్యాడు. అంటే ఆరోపణమయ్యాడు. ముందే మహింసలు ఉంది, ఆరోపణ లేదు. కాబట్టి అది లోకాసు వార్త 24 చూడండి. యోహాను సువార్త 25 చూడండి. చూసినట్లయితే క్లియర్గా రాస్తుంది. కాబట్టి సేము ఇష్టం ఏమైతే జరిగిందో ఆ మాట ఆ వర్తపోయిన ఆరోగ్య 14 వయసులో దేవుడు ఈశ్వరుడు చెప్పాడు. మనం కూడా చెప్తాడు. కానీ మనం కూడా చెప్తాడు. ఎప్పుడైతే పొందుతామో ఎప్పుడు ఎవరైతే దేవుడి యాజకత్వం ఏం చేస్తున్నారో ఈ యాజకత్వంలో పరిశుద్ధంగా వాళ్ళు ఎంత నిష్టగా చేశారో అంత నిష్టగా చేస్తేనే అంత జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఉంటుందండి. అందుకని ఇప్పుడు 1 10 14 అంటే దూరంగా పారిపోండి అన్న మాట్లాడు. అంటే దూరంగా పారిపోండి అన్నట్టు. ఏంటంటే ఇక్కడ దూరంగా పాల్గొందని మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం కొంతమంది ఇప్పుడు ఎన్నో వరకు 5వ వచనం 5వ వచనంలో మీరు యెహోవాకు సమాధానం వలె అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పించబడను. కానీ 5వ వచనంలో ఏమంటే మీరు యెహోవాకు సమాధానం వలె అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పించాలి. ఇక్కడ 2 విషయాలు మనం చూద్దాం. ఏంటంటే ఒకటి ఇంజనీరింగ్ 22 చూద్దాం. 22
22 ఏముంది? ఇక్కడ మనం గమనించి ఇప్పుడు మగదాన్ని అర్పించాలి, తర్వాత దోషలేని అర్పించాలి, సమాధానం పడి దోషలేనిగా ఉండాలి. ఈ అర్పించే విషయంలో మగది అర్పించమని కదా తుడిచూలి దేవుడికి అది యాత్రలకి దేవుడికి అనిపించి ఎవరు ఇవ్వక్కర్లేదు. అలాగే సమయం విషయంలో మన ఇంటి దేవుడి అప్లికేషన్ ఏసులోని దేవుడి అందరికీ అప్లికేషన్ ఎవరు ఏసును మర్యాద. ఎందుకని ఆ సందర్భంలో ఎందుకు వచ్చిందంటే దేవుడు ఏసుకో అమ్మ నా తల్లి పక్కన వాళ్ళు ఎలా అంటే వాళ్ళు మొదట కుమారుని దేవుడికి ఇవ్వడం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇచ్చినప్పుడు ఆ ఆటోమేటిక్గా ఏసుకో చెప్తుంది దేవుడి పక్కన నా బాబు నా తల్లి పక్కన నేనున్నాను. అదే మాకు ఏమన్నాడంటే ఇక బాబు నీకు తల్లిదండ్రులు వచ్చారు, అలాగంటే ఎవరు తల్లిదండ్రులు నేను వాక్యం ప్రకారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళు నా తల్లిదండ్రులు అనే మాట అంటే వాక్యం ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళే నా సహోదరులు నా అందం అనే మాట. యాక్చువల్గా బాగా ఏంటంటే దేవుడు వాక్యం ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళే దేవుడు మన కుమారుడు తెలుగు. ఇక్కడ చూసినట్లయితే అదే హెచ్చి రాసిన పత్రికలో ఒక హెచ్చి రాసిన పత్రిక 2014 ఈ సమాధానం అనేది ఎంతో త్యాగం చేయడానికి దేవుడు ఏం చేశాడు? అందులైన వారిని దూదులైన వారిని త్యాగం చేశాడు. ఎలా త్యాగం చేశాడు? ఏసుని బలి ఇవ్వడం ద్వారా, ఆ కుటుంబాన్ని బలి ఇవ్వడం ద్వారా ఇల్లును మరణం చేసి తర్వాత ఆ ఇల్లుని మన అందులైన వారిని ఏం చేశాడు? దేవుడు సమాధానం చేస్తాడు. సమాధానం బలి విషయంలో ఏది బలి ఇవ్వాలి? సమాధానం కోసం అప్పుడు దస్తులు ధరిస్తే ఇప్పుడు ఎదురు పత్రికలో మాట్లాడుతున్నాను చదువుతూ మన తయారు ఉంచారు. ఎబ్రి 9:28 27
చేసిన యాజకత్వం విషయంలో దానికి ఇప్పుడు కొత్త నిబంధనలు యేసుప్రభు చేసిన యాజకత్వానికి తేడా ఏమవుతుందంటే అక్కడ ఏం జరుగుతుందో ఈ అధ్యాయంలో 8 చేసి 9 అధ్యాయం 10 అధ్యాయం కూడా చెప్పారు. కానీ ఇక్కడ చూసినట్లయితే అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములు భరించినప్పుడు ఒకసారి అక్కడ మాట్లాడారు. జగత్ పునాదురించి ఇప్పుడు వరకు అందరి పాపాలు అయినట్టు ఆయన ఒకసారే మరణించేదన్నది కనిపిస్తుంది. ఇక్కడ నేను మాత్రం మనం గమనించవచ్చు. 27 మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడేను. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. అలాగే క్రీస్తు కూడా అనేకులుగా పాపములను భరించినప్పుడు ఒకసారి రక్షింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా 2సారి ప్రత్యక్షమవును. అక్కడ ముందు వచ్చింది పాపం ఉన్నవారు కొరకు వచ్చాడు. ఇప్పుడు తండ్రి పర్వతమైన కూర్చున్నారు అంటే ఆ పైన 24 చెప్పాడు. దేవుని సముఖం కాబట్టి పర్వతం నుండే ప్రవేశించాడు. ఆయన భూమి నుంచి స్త్రీ సంతానంలో వచ్చి అబ్రాహాము సంతానంలో వచ్చి దావీదుకు ఇచ్చిన వాగ్దానంలో నుంచి యేసే కుమారుడుగా శాస్త్రం చెప్పినట్టుగా దేవుని కుమారుడు అనబడి పరిశుద్ధాత్మతో తెలిసిన వాడే తర్వాత మృతుల్లోంచి లేచిన తర్వాత దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడు. అది రోమిలిపత్రిక 1:2-7 అక్కడ నిరూపించుకున్నాడు అన్నది. లోకాసువార్తలో దేవుని కుమారుడు అనబడ్డారు. అనబడడానికి నిరూపించుకోవడానికి చేస్తారు. నిరూపించుకునే కార్యక్రమం అంటే యేసువారు మృతుల్లోంచి లేచాడు. లేచిన తర్వాత శరీరాన్ని బట్టి దావీదు సంతానంగాను, మృతుల్లోంచి లేచిన దాన్ని బట్టి దేవుని కుమారుడుగాను, ఆత్మ బట్టి దేవుని కుమారుడుగాను, శరీరాన్ని బట్టి దావీదు కుమారుడుగాను నిరూపించుకోబడ్డారు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం యాజకులైన మనము దేవుని కుమారుడుగా రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసువారు రుజువు చేసుకున్నాడు. ఆయన వైఎస్ఆర్ ధరించాడు, పర్వాలు చేయడు. ఇప్పుడు మనం కూడా చెప్పినట్టు 15 అధ్యాయంలో చెప్పినట్టుగానే 18 అధ్యాయంలో చెప్పినట్టుగానే మనకి ఇప్పుడు సంవత్సరాల ఉంది కాబట్టి మనం కూడా యేసువారు ఎలాగైతే తెచ్చాడో అలా వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని సందర్భంలో మనకి సమాధాన విషయంలో మనకు జరుగుతున్న కార్యక్రమం ఎప్పుడు జరుగుతున్న కార్యక్రమం మత్తయి సువార్త ఏదైతే 7వ జరుగుతుంది. మత్తయి సువార్త సమాధాన విషయంలో మత్తయి సువార్త 5:7 ఏంటంటే అక్కడ బలిపెట్టుకునే ఈ అర్థాన్ని విడిచిపెట్టి మొదటి సమాధానంతో సౌకర్యంతో సమాధానం పడాలి, దేవుడితో సమాధానం పడాలి, దేవుడితో సౌకర్యంతో సమాధానం పడి దేవుడితో సమాధానం పడాలంటే ఆత్మ సమాధానం బదులు అర్పించాలి. ఆత్మ సమాధానం బదులు అర్పించాలంటే మనకి క్లియర్గా తెలిసింది. తర్వాత అయితే ఈ ఆత్మ సమాధానం బదులు అర్పించే విషయంలో ఇప్పుడున్న శ్రేష్టమైన రాజులైన యాజక సమూహం అప్పుడున్న యాజకుల కంటే ఇప్పుడున్న శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన యాజకత్వం మన యాజకుడు ప్రధాన యాజకుడు వేసుకోగలిగే రూపాయలు ఉన్నాడు. ఇప్పుడు మన భూమిలో ఉన్నవాడు యాజకత్వం చేసే యాజకులుగా ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మన లేవి పత్రికలో లేవి కాండంలో చెప్పిన దాని ప్రకారంగా ఇప్పుడు ఏ మన ఎంతో సమాధాన విషయంలో అంతవరకు